చెప్పే ప్రతిసారి చిన్నప్పుడు మేము రేడియో స్కిట్స్కి చేసిన ఒక నాటిక, ఒక కథ, డ్రామా గుర్తొస్తుంది. రేడియో స్టేషన్కి వీ యూస్ టు గివ్ స్మాల్ 30 seconds 1 minute స్కిట్స్ అనమాట. మా నాన్నగారు రాయించి చేయించేవారు. దాంట్లో ఒక ఇది గుర్తొస్తుంది, చెప్పంటారా? 1 minute చెప్తాను. ఒక చిన్న బాలుడు రాజు ప్యాలెస్ దగ్గరికి వచ్చి బయట నిలబడి ఏడుస్తూ ఉన్నాడంటాం. చిన్నోడు బుడ్డోడు. అక్కడ ఉన్న సైనికుడు అడిగాడంట, ఏం కావాలరా నీకు అన్నాడు. నేను రాజును చూడాలన్నాడంట. ఒరే, నీ అవతారం ఏంటి, నీ ముఖ్య ఏంటి, నీ కార్తం ఏంటి, నీ మొహం ఏంటి, నువ్వేంటి రాజును చూస్తాం పరా అన్నాడట. నేను రాజును చూడాలని అక్కడ కూర్చొని ఏడుస్తూనే ఉన్నాడంట. ఒరే, మర్యాదకు చెప్తున్నా, పోకపోతే 4 కొడతాను రా. వాడు పక్కకు పోయి ఏడుస్తూ ఉన్నాడంట. అదే టైంకి రాజకుమారుడు రథం మీద టొక్క 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 వస్తున్నాడంట. ఇంకో ఈ వాచ్మెన్ అంటే ఈ సెక్యూరిటీ, లేకపోతే ఈ ఈ ఏమంటాం సైనికుడు తలుపులు తెరుస్తూ ఇడిగా బ్యాడ్ ఏడుస్తున్నాడంట. ఆ రాజకుమారుడు సడన్ చూసి ఆగి, ఎవడీడు, ఏమైంది వీడికి, ఎందుకు ఏడుస్తున్నాడంటే, ఏం లేదయ్యా, పొద్దు నుండి రాజును చూడాలని ఇక్కడ నిలబడి ఏడుస్తూ ఉన్నాడు. ఒక సెకండ్ ఆలోచించాడంట. రారా రారా అని రాజకుమార్తో తీసుకెళ్తున్నాడంట. ఇప్పుడు చూడాలి ఆపినోడి సంగతి. ఈ ముక్కు కార్తీ ఈ బుడ్డోడు రాజకుమారుతో పాటు రాజభవన్లోకి వెళ్తున్నాడు. ఎలా ఉంటుంది స్టైలు? ఆ లోపలికి వెళ్ళిన తర్వాత, దిగిన తర్వాత సైనికులు మొత్తం అడ్డు పెడతారు కదా. రాజకుమారుడు వస్తే టక్ 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 అని తెస్తా ఉంటే ఈయన వస్తాడు, ఆగంటే రాజకుమారుడు రాని అన్నాడంట. మళ్ళీ ఈయన స్టైలు, అరే ఎవడు రాపేదరంట. కొన్నిసార్లు పిల్లలు ఇన్నసెన్స్లో ఉంటారు కదా, దే ఆర్ బోల్డ్. నేరుగా రాజు కూర్చుని ఉన్నాడంట సింహాసనం పైన. కుమారుడు వచ్చి నానా అని వచ్చిన వెంటనే పక్కన ఈడు ఉన్నాడు. ఎవడు ఈడు అని అడిగాడంట. ఏం లేదన్నా, నా పొద్దున్నుండి నిన్ను చూడాలని బయట కూర్చొని ఏడుస్తూ ఉన్నాడంట. నేను వచ్చేటప్పుడు ఇంకా గట్టిగా ఏడుస్తావంటే, సరే చూస్తాడు కదా అని తీసుకొచ్చాను. నీ పేరేంట్రా అని అడిగాడంట. నా పేరు రాజ్ అన్నాడట. ఇక్కడ డ్రామాలో నేనే రాజ్. బట్ దెన్ ఏం కావాలి నీకు అని అడిగారంట. ఇట్లే చూస్తున్నాడంట. ఏం కావాలి నీకు? డబ్బులు కావాలా, బట్టలు కావాలా, ఏం కావాలి? రాజా, నాకు నువ్వే కావాలి అన్నాడంట. నాకు నువ్వే కావాలి అన్న మాటకి రాజు కరిగిపోయాడంట. ఎవడు నా దగ్గరకు వచ్చినా నాకు అదివి, నాకు ఇదివి, నాకు అదివి, నాకు ఇదివి అంటున్నాడు. ఈ బుడ్డోడు మాత్రం ఏం కావాలంట? అమ్మలేడారా, నాన్నలేరా, నాకు నువ్వే కావాలి. ఆ రాజు అన్నాడంట, ఈ రోజు నుండి నాతో పాటు ఉంటావు, నా కుమారుడిగా బ్రతుకుతావు అన్నాడంట. ఆ రోజు నుండి రాజుతో పాటు రాజభవనంలో రాజపీఠం దగ్గర చక్కగా బ్రతికి పెరిగాడంట. ఈ కథ చెప్తే ఎంత ఎక్సైటింగ్గా ఉంది, కానీ అనుకుని చూడండి, దట్ ఈస్ యూ. నా ద్వారా తప్ప ఎవరు తండ్రి దగ్గరికి చేరలేరు. ఎవరి ద్వారాగా? యేసయ్య. ఆయన ఎంత తగ్గించుకుంటే నిన్ను తండ్రి దగ్గర తీసుకెళ్ళి. అనుకుని చూడండి, రాజకుమారుడు ఈరోజు నాతో పాటు నా కొడుకుగా ఉంటాడు రా అంటే, ఈయన ఎవడు నాన్న రోడ్లో ఉన్నవాడు అందరూ కొడుకు కదా తెస్తావా? ఈరోజు నువ్వు ఊరుకుంటావా? ఈరోజు మీ నాన్న రోడ్లో ఉన్నవాడిని తీసుకొచ్చి, రే ఈరోజు నుంచి నా కొడుకురా అంటే ఏంటి? ఉన్న ఆస్తులు కూడా వీడికి భాగం. అది ఎక్కడ రాబడింది? హేష్, ఉన్న ఆస్తులు కూడా వీడికి భాగం. ఊరుకుంటావు నువ్వు? ఎవడు వీడు? హూ ఈజ్ హీ? కానీ యేసు ప్రభు హూ ఈజ్ హీ అనలే. మోస్ట్ వెల్కమ్, ఐ లవ్ యూ. యేసు చేసిన కార్యం మనం మర్చిపోకూడదు. ఆయన మన కొరకు చేసిన త్యాగం. ఇన్ఫ్యాక్ట్ ఆయన మన కొరకు వెల చెల్లించాడండి, మనము దేవుని బిడ్డలుగా మారటానికి. ఇంకా ఆ స్టోరీ వివరించాలంటే అవ్వదు మనకి.
ఆయన మన కొరకు మన పాపము దూరంగా వస్తున్న జీతము మరణాన్ని నుండి మనల్ని విడిపిస్తానికి ఆయన మన కొరకు శాపముగా సిలువ పైన మారి మన శిక్ష అంతా భరించి మనల్ని ప్రభుతో పాటు ఆయనతో ఐక్యపరిచి, తండ్రితో ఐక్యపరిచి పరిశుద్ధాత్మ ఆలయంగా శక్తి కలిగిన వారు ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, చివరికి ముగిస్తూ చూస్తున్నాము. అందుకనే ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మ ద్వారా నింపబడిన ప్రతి ఒక్కరూ, పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడు, పరిశుద్ధాత్మ స్వరము నువ్వు వింటున్నావు అన్నదప్పుడు